నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ ప్రకృతి చిత్రం వింటారు. అవునా కాదా అన్నట్టు నొసలు చిట్లించి చూసిందో మారు ఆ ఇంటివైపు. పాతకాలం నాటి డాబా ఇల్లు, ముదురు గోధుమ రంగుతో కొత్తగానే ఉంది. ఆవరణ పెద్దదే, 600-700 చదరపు గజాల స్థలం ఉంటుందేమో. స్థలానికి మధ్యస్థంగా ఉంది ఆ ఇల్లు. ఇంటి ముందు కాసిన్ని పూల మొక్కలు, గులాబీ, మందార, మల్లె వంటి పూల మొక్కలతో పాటు రంగురంగుల క్రోటన్స్. ప్రహరీ గోడలు ఎత్తుగానే ఉన్న ఇనపగేటులోంచే దృశ్యమంతా కనిపించింది. నలుపు తెలుపు రంగులు వేసిన ఆ గేటుకు అటూ ఇటూ ఉన్న ప్రహరీ గోడలపై చలువరాతితో తాపడం చేసిన 2 పలకలపై ఒకదానిపై శశికాంత్ అనుంది. సందేహం లేదు, అది అతని పేరే. రెండో దానిపై కౌముది అనుంది. బహుశా అది ఆ ఇంటికి పెట్టుకున్న పేరై ఉండొచ్చును. రిక్షా దిగి రిక్షా అబ్బికి డబ్బులిచ్చేసి సంచిని చేతిలోకి తీసుకుంది. ఆమె వెనుకే కాత్యాయిని 2 అడుగులు ముందుకు వేసి గేటు దగ్గర ఆగింది. అప్పటికి ఎండ ఇంకా తీక్షణం అవలేదు. తెల్లవారుజామునెప్పుడో 4 గంటల వేళ బయలుదేరారు. మొదటి బస్సులో వచ్చి పనిచూసుకుని వెంటనే వెళ్ళిపోవాలని సంకల్పం. బస్టాండ్లో దిగాక చిరునామా ప్రకారం ఇల్లు కనుక్కోవడం అట్టే కష్టం కాలేదు. వచ్చిన పని తను అనుకున్నట్టు అయిపోతే బావుణ్ణు అనుకుంది. ఎవరికోసం బామ్మగారో? లోపల మొక్కలకు సంరక్షణ చేస్తున్న నౌకర్ కుర్రాడు కాబోలు చేతులు తుడుచుకుంటూ వచ్చి అడిగాడు. బొమ్మలేస్తారు చూడు, శశికాంత్ గారని, వారి కోసం వచ్చాం. ఇల్లిదే అనుకుంటాను, వారున్నారా అడిగింది. ఉన్నారు, రండి అంటూ గేటు సగం తీసి దారిచ్చాడు. గేట్ నుండి గుమ్మం వరకు సిమెంటు దారి. ఎవరొచ్చారని చెప్పమంటారమ్మా అడిగాడు గుమ్మం దగ్గర. ఏం చెప్తుంది? అంతకుముందు పరిచయమా ఏమన్నానా? పేరు చెప్పినా తెలియదులే బాబు, చంద్రనగర్ నుండి వచ్చామని చెప్పు అంది. ముందు హాల్లో కూర్చోమని కుర్చీలు చూపించి లోపలికెళ్ళాడు. 40 సంవత్సరాల నాటి ఇల్లు విశాలమైన గదులతో దృఢంగా ఉంది. తలుపులు దర్వాజాలు బలంగా కళాత్మకంగా ఉన్నాయి. గోడలకి ఫ్రేముల్లో బిగించిన అందమైన చిత్రాలు. ఎదుటి గోడపైనున్న చిత్రం వంక చూసింది. బిడ్డను ఒడిలోకి తీసుకుని పాలిస్తున్న మాతృమూర్తి వర్ణ చిత్రం. రష్యన్ చిత్రకారుడు పెట్రో వోడ్కిన్ చిత్రించిన అలనాటి ది మదర్ చిత్రాన్ని పోలిన అపురూపమైన చిత్రం. వస్త్రధారణ, నాగరికత, సంప్రదాయాలు వేరైన ఆ స్త్రీ వదనంలో కనిపించే అనురాగానుభూతులు మాత్రం విశ్వవ్యాప్తంగా ఒక్కటే అని నిరూపిస్తున్నాయి. అలసట వల్ల అంతకంటే ఎక్కువ చూడలేకపోయింది. శరీరం కూడా అలసి ఉంది. బస్సులో కూర్చోవడమే అయితే మాత్రం, ఇంట్లో ఉంటే ఈ పాటికి పూజా పునస్కారాలు కానిచ్చి 2 గుక్కలు వేడివేడి కాఫీ తాగి కాసింత విశ్రాంతి తీసుకునేది. కడుపులో పేగులు కరకరమంటున్నాయి. బస్టాండ్లో కుర్రాడు కాఫీ కాఫీ అంటూ ఎదుటే నిలబడినా మనస్కరించలేదు. మనసులోని కోరికను గ్రహించిన వాళ్ళ కాఫీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు నౌకరు కుర్రాడు. పడవల్లాంటి 2 పెద్ద కప్పుల్ని టీపై మీద పెట్టి తీసుకోండే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కాఫీ కప్పును ఆప్యాయంగా చేతిలోకి తీసుకుంటూ తీసుకో పర్వాలేదు అన్నట్టు కాత్యాయిని వంక చూసింది. గింజలు వేయించి అప్పుడే తయారు చేసిన పొడితో చేసిన కమ్మని కాఫీ వాసన. 4 గుక్కలు తాగేసరికి శరీరం కుదుటపడింది. కొత్త శక్తి వచ్చినట్టయింది. ఈ శశికాంత్కి పెళ్ళయ్యిందో లేదో, ఏ పాటి వయసువాడో అని తలపోస్తూ కుడివైపు గోడకున్న చిత్రాల వంక చూసి తల తిప్పుకుంది. కాత్యాయిని ఆ విషయమే చెప్పకపోతే ఇలా ప్రయాణం అయ్యేవారా? 20 ఏళ్లుగా తట్టని ఆలోచన ఈ 5 ఏళ్ల నుండి నిరంతరం హెచ్చరిస్తోంది. ఎన్నెన్నో అపురూపమైన కళాఖండాలను సృష్టించారాయన. తుది శ్వాస వదిలే వరకు కళకే అంకితమయ్యారు. భారతీయ చిత్రకారులైన రవివర్మ, ఠాగూర్, వెంకటప్పయ్య, దామెర్ల వంటి వారి కోవకు చెందిన చిత్రకారుడే అని పలువురు ఆయన్ని ప్రశంసించడం తెలుసు.
వారంతా ఎవరో, వారి చిత్రకళ ఎంత గొప్పదో తెలియకపోయినా కొంత అర్థం చేసుకుంది ఆనాడే. పూలు కట్టిన దారానికి తావి అబ్బినట్టే పెళ్లికి పూర్వం లేకపోయినా తర్వాత తనకీ కొంత అబ్బింది. క్రమేణా గీతలలోని సౌందర్యాన్ని, రంగులలోని జీవిత సత్యాలని కొంతవరకు అవగతం చేసుకుంది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అటువంటి కళల పట్ల అభిరుచి ఉండదన్న సత్యాన్ని గ్రహించింది. కాఫీ ఇచ్చి వెళ్ళినవాడు మళ్ళీ కనిపించడే. లోపల ఆడవాళ్ళు పిల్లలు ఉన్న అలికిడి లేదు. ఒకవేళ ఈ శశికాంత్కు పెళ్ళయ్యి భార్య పుట్టింటికేమైనా వెళ్ళిందేమో. ఎంతకీ లోపల నుంచి ఎవరూ బయటకు రాకపోవడం విసుగ్గానే ఉంది. పట్నవాసం మర్యాదలు ఇలాగే ఉంటాయి కాబోలు. అదే తాముండే ఊరైతే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు పలకరించాలి, ఆ తర్వాతే ఆతిథ్యం. అలికిడైతే అటువైపు తిరిగారిద్దరు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ నిండైన విగ్రహం, ఉంగరాల జుట్టు, ఎర్రగా ఉన్నాడు. వయసు 35 ఏళ్ళు ఉండొచ్చు. పలకరింపుగా నవ్వి ఎదురుగా కూర్చుంటూ, చెప్పండి అన్నాడు ఆమె వంక చూసి. నన్ను వసుంధరమ్మ అంటారు, గౌతమ శర్మ గారి భార్యని. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు శశికాంత్. మనసులో ఏదో ఉద్విగ్నత. 65 ఏళ్ళు దాటుండొచ్చునేమో ఆమెకు. పచ్చగా ఒడిలిన పనస తొనలా ఉంది. వయస్సులో ఉన్నప్పుడు మరింత అందంగా ఉండి ఉండొచ్చునన్న నిదర్శనాలు ఆమె ముఖ కవళికల్లోనూ, కాంతి తగ్గని ఆ కళ్ళలోనూ కనిపిస్తున్నాయి. ఆమె కట్టుకున్న జరీ అంచు చీర గతకాలపు వైభవానికి చిహ్నంగా కనిపిస్తోంది. ఆమె పక్కనే ఒద్దికగా తలొంచుకుని కూర్చున్న కాత్యాయిని వంక ఓ మారు చూసి దృష్టి మరల్చుకున్నాడు. అంటే ప్రఖ్యాత చిత్రకారులు గౌతమ శర్మ గారి. అవునన్నట్టు తల ఊపిందామె. మాట్లాడాలనుకున్న మాటలు గుండెలోంచి గొంతు దాకా వచ్చి నాలుక చివరే ఆగిపోయాయి అతనికి. కాసేపు ఆగి అన్నాడు, చాలా సంతోషం. మీకు తెలుసో లేదో నేను మాస్టారికి ఏకలవ్య శిష్యుణ్ణి అన్నాడు. తెలుసు బాబు, 2 రోజుల నాడు పేపర్లో నీ గురించి రాసింది చదివాము అందామె. అతను చిన్నగా నవ్వి తలంచుకున్నాడు. ఆ నవ్వులో వినయమే కనిపించింది ఆమెకి. మనిషిని చూస్తే తనొచ్చిన పని సానుకూలపడుతుందన్న నమ్మకం ఆమెకి ఏర్పడింది. విషయం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్న లోపునే నౌకర్ లోపలికొచ్చాడు. డ్రైవర్ వచ్చాడు బాబు, వసంత్ బాబు కుడి చెయ్యి అంటూ ఏదో చెప్పాడు. చటుక్కున లేచి బయటకు వెళ్ళిన వాడల్లా క్షణంలో తిరిగొచ్చి, క్షమించండి, నా శిష్యుడైన ఒక అబ్బాయికి ప్రమాదం జరిగింది, చూసి వెంటనే వచ్చేస్తాను, వచ్చి మీతో తీరుబడిగా మాట్లాడతాను, ఈలోగా లోపలి గదిలోని పెయింటింగ్స్ చూస్తూ ఉండండి అని నౌకర్తో ఏదో చెప్పాడు. అలాగే బాబు, ముందు నువ్వు వెళ్ళిరా అంది ఏమనాలో తెలియక. కారు వెళ్ళిన చప్పుడు విన్నాక లేచింది కాత్యాయని. లోపలి గదిలోని చిత్రాలని చూడాలనిపించింది ఆమెకు. వెళ్తే బాగుంటుందా? ఆమె సంశయాన్ని గ్రహించిన నౌకరు, లోనికి రండమ్మా అన్నాడు. తమ గురించి శశికాంత్ అతనికేదో చెప్పినట్టే ఉన్నాడు. వెళ్దాన్రా అన్నట్టు వసుంధరమ్మ వంక చూసి అడుగు ముందుకు వేసింది కాత్యాయిని. 2 పెద్ద గదులు కలిపినంత విశాలమైన హాలు. గోడలకు అందంగా ఫ్రేముల్లో బిగించిన ఎన్నెన్నో తైలవర్ణ చిత్రాలు. సహజమైన కుతూహలం, అభిరుచి. వారిద్దరూ మంత్రముగ్ధుల్లా ఒక్కో చిత్రాన్ని నెమ్మదిగా చూస్తున్నారు. ఆ చిత్రాన్ని చూస్తూ ఒక్క క్షణం మైమరిచిపోయింది వసుంధరమ్మ. తెల్లటి నురగలు కక్కుతూ ఎగసిపడే నీలి సముద్రం, ఆ ఒడ్డున ఎడారిలా గుట్టలు గుట్టలుగా బంగారు రంగులీనుతూ ఇసుక, కాస్త ఎడంగా ఎర్రమట్టి దిబ్బలు, 6 మధ్య పరుచుకున్న ఎర్రనెర్రని పచ్చపచ్చని బఠాణీ పూల తీగలు, దూరంగా డాల్ఫిన్స్ నోస్ ఆకారంలో ఓ కొండ, దానికి ముందు చిన్న చిన్న గుట్టల మీద 3 మతాలకు చెందిన దేవుళ్ల ఆరాధనా మందిరాలు, వీటన్నిటినీ కలుపుతూ దిగంతాల వరకు విస్తరించిన నీలాకాశం, అక్కడక్కడ మలిసంధ్యకు ఎర్రబడ్డ మబ్బుల తునకలు. ప్రకృతంతా ఒక చిన్న పటంలో బంధించినట్టుంది ఆ చిత్రం. విశాఖ సౌందర్యం అనే పేరుగల ఆ చిత్తరువును చూస్తుంటే ఎప్పటివో జ్ఞాపకాలు. తొలిసారి సముద్రాన్ని చూసిన వైనం ఒక్క క్షణం కనుల ముందు నిలిచింది. పుట్టి పెరిగింది పల్లె వాతావరణంలో. నదులు వాగులే తప్ప సముద్రాన్ని ఎరగదు.
ఆయన చిత్రాల్లోనే పరిచయమైంది. విశాఖ టౌన్ హాల్లో ఆయన చిత్ర ప్రదర్శన. రమ్మనగానే తలూపి తయారైపోయింది. ఆయనతో ఊళ్ళు తిరగాలని కాదు, సముద్రాన్ని చూడాలని. జటకా బండి జనతా ఎక్స్ప్రెస్లో వెళ్లేసరికి పొద్దుపోయింది. ఆ రాత్రి చూసింది చీకట్లో సముద్రాన్ని. కెరటాల హోరు, గాలి జోరు, హార్బర్ దీపాల మిలమిలలు వింతగా కొత్తగా అనిపించింది. కాస్త భయమేసింది కూడా. మర్నాడు ఉదయం మళ్ళీ చూస్తే పాలనురుగుల తెల్లంచు నీలిచీర భూమి మీద పరిచినట్టు అదే సముద్రం ఆహ్లాదంగా. ముందుకు నడుస్తున్న కొద్దీ ఎన్నెన్నో సుందర ప్రకృతి దృశ్యాలు, రంగురంగుల నేలలు, వింత వింత కాంతుల ఆకాశం సంప్రదాయంగా ప్రతిబింబించాయి. ఆ చిత్రాలలో ఎక్కడో కొట్టొచ్చినట్టు కనబడే ఆత్మీయత, ఆ రంగుల కలయికలోనూ వ్యాపించి పరుచుకునే ప్రకృతిలోనూ కనిపించే దగ్గరితనం వసుంధరమ్మను ఆశ్చర్యచకుతురాల్ని చేశాయి. ఈ శశికాంతులో ఇంతటి అద్భుత కళ దాగి ఉందా అనిపించింది. వాటిల్లో కొన్ని జాతీయ ఆధునిక చిత్రకళా గ్యాలరీల్లో భద్రపరచాల్సిన చిత్రాలున్నాయి. రామణీయకతతో పాటు కల్పనాత్మక సహజత్వం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయన మాటల ద్వారా, కుంచెలు చిమ్మిన రంగుల ద్వారా నేర్చుకున్న చిత్రాల భాష, చిత్రకారుడి అంతరంగ మథనం, తైలవర్ణాల వెనుకనున్న అంతర్లయ, వాటిని అవగతం చేసుకోవడంలోనూ అభ్యసించడంలోనూ తరచి చూడ్డంలోనూ సింధువులో బిందు ప్రమాణంగా అబ్బిన కుతూహలం, లాలన అన్నీ స్మృతిపథంలో మెదులుతున్నాయి ఆమెకు. ఆలోచనలు అడుగు ముందుకు పడనివ్వడం లేదు. నెమ్మదిగా నడిచి హాల్ మధ్య భాగంలో ఉన్న సోఫా మీద కూర్చుంది. కాలి కింద మెత్తని తివాచి, అంతకు మించిన మెత్తదనంతో నునుపుతో సోఫా. వెనక్కు వాలి విశ్రాంతిగా కూర్చోబోతూ అప్పుడు చూసింది ఎదురుగా ఉన్న ఆ చిత్రాన్ని. ఒక్క క్షణం తనువు మనసు అచేతనంగా ఉండిపోయాయి. దివ్యజ్ఞానమంతా ప్రతిబింబించే ఆ నేత్రాలు, విశాలమైన ఆ పాలభాగం మధ్య వెలుగుతూ సూర్యబింబంలా ఆ తిలకం, శివధనుస్సులా వంగిన ఆ కనుబొమలు, ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్న ఆ వదనం, కళాకారుడి తపోఫలితంగా అతని కుంచె నుండి జాలువారుతూ అతన్ని కీర్తి శిఖరాలను అధిరోహింపజేయగల సజీవ సహజ సౌందర్యం. స్మృతిపథంలో మళ్ళీ ఏవేవో తెరలు. ఇదిగో ఇది చూసావా అత్తయ్య? ఆశ్చర్యంతో పరుగు పరుగున వచ్చి తన చేయి పుచ్చుకుని లేపి హాల్లో రెండో వైపు గోడకున్న చిత్రాల వైపు దారి తీసింది కాత్యాయిని. ఆమె వెంట బొమ్మల్లే నడిచి ఆమె వంక చూసింది వసుంధరమ్మ. శయన మందిరం, ముగ్ధ కన్యలు, లావణ్య, నది నుండి చిత్రాలు వరుసగా. ఆ చిత్రాలలోని వనితల ముఖాలలో ఓ చిత్రమైన వెలుగు, లాలిత్యం. అంతకంటే విచిత్రం ఆ చిత్రాలలోని వనితల మేని వంపులు, రూపురేఖా విలాసాలు అన్నీ ఒకే మాదిరిగా ఒకరినే పోలి ఉండడం. ఆమె చూపులు ఆసక్తిగా పరుగులెత్తాయి. గౌతమ్ మనసులో నాటుకున్న అనుమానపు బీజం అదే నిజమయ్యిందా? ఆలోచనల్లో ఏవేవో రంగురంగుల వింత దృశ్యాలు, జ్ఞాపకాల తీగ నెమ్మదిగా వెనక్కి కదిలింది. చిన్న వయస్సులోనే పెళ్ళి, వేరింటి కాపురం. ఆయనొక చిత్రకారుడని పెళ్లికి ముందే తెలిసింది. కానీ ప్రకృతి చిత్రాలు అంత అద్భుతంగా మల్చగల చిత్రకళా శిల్పి అనుకోలేదు. ప్రకృతి సౌందర్యాన్ని తన గుప్పిట చిక్కించుకున్న శిల్పి తన సొంతం అన్న ధీమా. ఆర్థిక సమస్యలని కప్పిపుచ్చే ఆనందకరమైన రోజులు. 2 ఏళ్లు తిరిగేసరికి తమ ఇంట 3వ మనిషి చిత్ర. పాపకా పేరు పెట్టింది ఆయనే. అప్పట్లో వేసిన ఆయన చిత్రాలన్నీ అందమైన బాలలే. వారి కవళికలు కదలికలు అన్నీ చిత్రనే పోలి ఉండేవి. జ్ఞాపకాలు, కలనేత రంగుల్లా జీవిత గతస్మృతులు. చిత్ర పుట్టిన కొద్ది రోజులకే చేస్తున్న ఆ చిన్న ఉద్యోగం ఊడింది. అప్పట్లోనే కొన్ని అపురూప ప్రకృతి చిత్రాలు మంచి ధరకు అమ్ముడుపోయాయి. కళ పట్ల ఆయనలోని విశ్వాసం, పట్టుదల ద్విగుణీకృతమయ్యాయి. చిత్రకళా ప్రదర్శనలకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి రావడం, వాటి ప్రభావం ఆయన చూపులోనూ
దృక్పథంలోనూ మార్పును తెచ్చాయేమో. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం లేదు. వృత్తి, వ్యాపకం చిత్రకళే. 4 రాత్రులు 4 పగళ్ళు ఏకబిగిన కూర్చుని పూర్తి చేసిన చిత్రం సౌందర్య రాశి ఒక చిత్ర ప్రదర్శనలో అమ్ముడై ఊహించనంత డబ్బును తెచ్చిపెట్టింది. చిత్రంలోని అపురూప సౌందర్యరాశి ఎవరన్నది ఇప్పటికీ తన మదిలో మిగిలిపోయిన ప్రశ్న. రాన్రాను ప్రకృతి దృశ్యాలను చిత్రించే ఆయన కుంచె సుందరీమణుల మేని అందాలని చిత్రించడం ఆశ్చర్యమనిపించింది. ఆ మార్పు వెనుక ప్రేరణ ఏమైనా ఉందా? ఆయన చెప్పరు. తనకి అడిగే ధైర్యం లేదు. ఆ తర్వాత రూపుదిద్దుకున్న ఎన్నో చిత్రాలు, ముఖ్యంగా విరహోత్కంఠిత వధువు ఎక్కువ సొమ్మునే తెచ్చిపెట్టాయి. అటువంటి చిత్రాల మాతృకలన్నీ తన వద్దే భద్రపరుచుకున్నారాయన. విచిత్రం ఏమంటే ఆ సుందరీమణుల ముఖ కవళికలన్నీ మొదట వేసిన ఆ సౌందర్యరాశిని పోలి ఉండడమే. పూసల పేరులోని పూసల్ని వరుసగా స్పృశించినట్టు జ్ఞాపకాలు ఒక్కొక్కటే. కరుణ, ప్రేమ, దయ, చిత్రకళ ఇవి తప్పితే మరొకటి తెలియని ఆయన గురించి క్రమంగా ఏవేవో పుకార్లు, చెవుల్లో గుసగుసలు. పట్నంలో ఓ ధనికురాలైన స్త్రీతో ఆయనకు పరిచయం. చిత్రాలలోని భంగిమలన్నీ ఆమెవేనట. తనపై ఆయన చూపే ప్రేమలో, అభిమానంలో ఒక్కింత కూడా లోపం రాలేదు. మరి 15 ఏళ్లు ఏం కాపురం చేసిందో. కాలం కాటు వేసింది. గుండెపోటుతో ఆయన పోవడం, మరో 5 ఏళ్లకే తండ్రిని వెతుక్కుంటూ చిత్రా పోవడం. ఒంటరిగా, ఏకాకిగా, దుర్భర జీవితం. గత 10 ఏళ్లుగా తలుచుకోని సంఘటనలు ఈరోజే ఎందుకు గుర్తుకు రావాలి? తన జ్ఞాపకాలలో ఎందుకు మెదలాలి? ఆ చిత్రం, అదే చిత్రం, ఆ అపురూప సౌందర్య రాశిని పోలిన చిత్రం ఈరోజు ఇక్కడ కనబడ్డమేమిటి? ఆయనకు ఏకలవ్య శిష్యుడనుకున్న శశికాంత్లో ఆయన పోలికలుండడమేమిటి? ఏమిటి ప్రకృతి చిత్రం? వెళ్ళిన 2 గంటల తర్వాత వచ్చాడు శశికాంత్. ఆ అబ్బాయిని ఆసుపత్రికి తరలిస్తే కుట్లు పడ్డాయట. ఆలస్యమైనందుకు వస్తూనే నొచ్చుకున్నాడు. లోపలికెళ్ళి నౌకర్తో ఏం చెప్పాడో. పక్క గదిలోంచి గిన్నెలు పళ్ళాల చప్పుడు. భోజనం చేశాక విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. పెరట్లో పంపుంది, వేరే గది, బాత్రూమ్ కూడా. అతని మాటలు పూర్తి కాలేదు. ఎందుకు బాబు అదంతా? వెళ్ళిపోతాంగా. నువ్వు వెళ్ళాక టిఫిన్ కూడా. నాకు తెలుసు మీ వంటి వారు ఇష్టపడరని. కానీ వేళగాని వేళ, ఎండవేళ, పప్పన్నమో పెరుగన్నమో పళ్ళో మీ ఇష్టం అన్నాడు. నౌకరొచ్చి బాత్రూము, పెరడు, గది చూపించాడు. కాదనలేని పరిస్థితి. ఆ 2 ముక్కలు అతనితో చెప్పి వచ్చిన పని కాస్త అయిందనిపించుకుని తిరుగుముఖం పట్టినా భోజనాల వేళ అవడంతో బస్సులుండవు. వెళ్ళేసరికి 4 గంటలైపోతుంది. ముఖము కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి బల్ల మీద అన్నీ సర్దున్నాయి. భోజనాలు అయ్యాక హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు చూశాడు శశికాంత్ కాత్యాయని వంక. బంగారు తీగకు సంస్కారం అబ్బినట్టు, అందాల ప్రోగే అమాయకమైన రూపుదిద్దుకున్నట్టు చెక్కుతుడయ్యాడొక్కమారు ఆమె నాజూకు సౌందర్యానికి. మా అన్నయ్య కూతురు, పేరు కాత్యాయని, ఇంట్లో కూర్చునే బిఏ చదివింది. అన్నయ్య పోయిన దగ్గర నుంచి నా దగ్గరే ఉంటోంది. దానికి నేను, నాకు అది అంది వసుంధరమ్మ. తప్పు చేసి దొరికిపోయిన వాడిలా తడబడి చూపు మరల్చుకుని పలకరింపుగా నవ్వాడు శశికాంత్. బయట ఎండ నిప్పులు కురిపిస్తున్నా లోపల చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడింది వసుంధరమ్మ. ఆమె పరిస్థితి గమనించిన దానిలా ఆలస్యమెందుకిక అన్నట్టు చూసింది కాత్యాయిని. మీరొచ్చిన పనేమిటో నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు శశికాంత్. గౌతమ శర్మగారి చిత్రకళ గురించి నీకు తెలియంది కాదు. ఆయన వేసిన 100 చిత్రాలలో అమ్ముడైనవి, ఆర్ట్ గ్యాలరీలకు బహుమతులుగా స్నేహితులకు ఇచ్చినవి కాక సుమారు ఒక 100 చిత్రాలు నా వద్ద ఉన్నాయి బాబు. ప్రస్తుతం అవి నాలాగే అజ్ఞాతంగా, అనామకంగా ఆ పల్లెలో ఓ మూలుండిపోయాయి. వాటిని భద్రపరిచేందుకు తగిన వసతులు లేవు.
అభిరుచి, యోగ్యత ఉన్న నీ వంటి వాడి దగ్గర అవి ఉంటే. ఆమె మాట పూర్తి కానేలేదు. ఒక్కమారు సోఫాలోంచి లేచాడు శశికాంత్. అంతకంటే అదృష్టమా? నాకు ఈ కళా జీవితాన్ని, గుర్తింపును ఇచ్చింది శర్మగారు. వారి చిత్రాలని పరిరక్షించడం కోసం నా జీవితాన్నైనా ధారపోస్తాను అంటూ తన వెంట రమ్మన్నట్టుగా కదిలాడు. అర్థం కాకపోయినా లేచారిద్దరు. హాలు దాటి లోపలికి వెళ్తే మరొక హాలు. ఆ హాల్లో ఉత్తర దిశ గోడకు మంచి గంధం పూల దండ వేసి ఉన్న నిలువెత్తు చిత్రపటంలో గౌతమ శర్మగారు. ఒక్కమారు ఒళ్ళు జలధరించింది వసుంధరమ్మకు. మనిషంత ఎత్తునున్న చిత్రం, జీవం ఉట్టిపడుతోన్న శర్మగారి ముఖం, గోధుమ రంగు పట్టులాల్చి, మల్లెపువ్వు లాంటి పంచ, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, దాన్ని శశికాంతే వేసిన నిదర్శనంగా కింద సంతకం. కాత్యాయనికి అదంతా వింతగా ఉంది. ఆ గదిలో ఈజిల్ మీద అక్కడక్కడ ఇంకా అసంపూర్ణ చిత్రాలున్నాయి. గది మధ్య రోజ్వుడ్ టీపాయ్ మీద ప్యాలెట్లో కలిపిన రంగులు, రకరకాల కుంచెలు. ఒక అసంపూర్ణ చిత్రం వద్ద ఆగిపోయింది కాత్యాయని. మంచుతో తడుస్తున్న వెన్నెల రాత్రి అందాలు. మీకిది అనుభవానికొచ్చిన దృశ్యమా లేక ఊహా చిత్రమా అడిగింది కాత్యాయని. తొలిసారిగా ఆమె నోటంట సుమధుర సంగీతం. నవ్వి ఊరుకున్న అతని వంక ఓ మారు చూసి అర్థమైన దానికి మళ్ళీ దృష్టి మరల్చుకుంది కాత్యాయని. గుమ్మం దాటి తిరిగొస్తూ ముందు హాల్లోని ఆ ఫోటో వద్ద ఆగి అన్నాడు, మా అమ్మగారు. ఆవిడకు చిత్రకళంటే వల్లమాలిన అభిమానం. శర్మగారి చిత్రాలు మా ఇంట్లో చోటు చేసుకోవడానికి, నాకు చిత్రకళ పట్ల అభిరుచి పెరగడానికి ఆమె కళాభిమానమే కారణం. నర్మగర్భంగా ఉండే సత్యమేదో పొగమంచులా విడిపోయినట్టయి ఆ చిత్రం వంక, అందులోని అపురూప సౌందర్యం వంక మరొక్కసారి చూసింది వసుంధరమ్మ. శర్మగారి పేరిట ఒక చిత్రకళానికేతన్ ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచన ఏడాది క్రితం వచ్చింది. ఉత్సుకత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అప్పుడే ఓ 10 మంది వరకు పోగయ్యారు. కళా విలువలు అడుగంటిపోతున్న ఈ యాంత్రిక రోజుల్లో సంవత్సరానికొక్క చిత్రకారుణ్ణి లోకానికి పరిచయం చేయగలిగినా నా ఆశయం నెరవేరినట్టే. ఈ సమయంలో తల్లి తర్వాత తల్లిలా మీరు శర్మగారి చిత్రాలను నాకు అందజేయాలనుకోవడం నిజంగా నా అదృష్టమే అన్నాడు శశికాంత్. అప్పట్లో ఆయన కోరిక, ఇప్పుడు ఈ శశికాంత్ ఆశయం. ఆశ్చర్యకరమైన భావసారూప్యం. కాత్యాయని ఏవేవో ప్రశ్నిస్తోంది అతనిని. అతనేదో చెప్తున్నాడు. తనకా మాటలేమీ చెవికెక్కడం లేదు. చిత్రయే బతికుంటే ఈ శశికాంత్ వయస్సుదే అయి ఉండేదేమో. మనసు కలుక్కుమని వసుంధరమ్మ కళ్ళలో నీటి పొర చేరింది. జ్ఞాపకాలు, జ్ఞాపకాలు. పుష్పాలని, ఫలాలని చేజార్చుకుని మూడైన జీవిత గత చరిత్ర జ్ఞాపకాలు. ఎంతసేపు అలా ఉండిపోయిందో. చల్లని గాలి హాయిగా వచ్చి శరీరాన్ని తాకితే చటుక్కున కళ్ళు విప్పింది. ఆకాశంలో తేలిపోతూ మబ్బు దొంతరలు. గదిలోంచి వీధిలోకి వస్తే పూల మొక్కల మధ్య వాళ్ళిద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ. తనను చూసి ఒక్క గంతులో వచ్చింది కాత్యాయని. వెళ్దామా అత్తయ్యా అంటూ. ఆమె వెనకే శశికాంత్. అంతలోనే టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు నౌకర్ కుర్రాడు. టీ అయింది, తను వచ్చిన పని కూడా అయింది. వెళ్ళొస్తాం బాబు, నా కోరికను మన్నించావు. ఎంతో సంతోషంగా ఉంది. చిత్రపటాలని సాధ్యమైనంత త్వరలో నీ దగ్గరకు చేరుస్తాను అంది వసుంధరమ్మ లేస్తూ. ఆమె గొంతులో వణుకు. శశికాంత్ సర్దుకుని లేచాడు. అతనిలో ఏదో సందేహం, ఏదో చెప్పాలనే తహతహ. అమ్మ పోయిన ఈ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇంట్లో అమ్మలాంటి మిమ్మల్ని చూశాను. నా ఇంట్లో పట్టెడన్నం తిన్నారు. నాకు నిధిని బహుమతిగా ప్రకటించారు. అదే చాలునని అనుకోవడం లేదు. గురుపత్ని మాతృమూర్తితో సమానమని నా నమ్మకం. మరి నా కోర్కెను మీరు మన్నిస్తే లంకంత కొంపలో ఈ ఒంటరి బ్రతుకు బతకాల్సిన అవసరం ఉండదు. అతని గొంతు బొంగురు పోయింది. ఆశగా ఆమె కళ్ళల్లోకి చూసింది కాత్యాయని. వసుంధరమ్మ మనసులో ఎన్నో చిత్రమైన ప్రశ్నార్థకాలు. అన్నీ తెలిసే అడుగుతున్నాడా ఈ శశికాంత్? బాబూ,
ఇన్నాళ్ళు వారి చిత్రాల్లోనే నా పంచప్రాణాలు నిలిపి ఆయన్ని చూసుకుంటూ వచ్చాను. మరి వాటిని నీ దగ్గరకు చేరిస్తే నేను వచ్చినట్టు కాదా? అర్థం కానట్టు అచేతనంగా ఉండిపోయాడతను. వసుంధరమ్మ అడుగు ముందుకు వేసింది. ఆమె వెనుకే కాత్యాయని. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ ప్రకృతి చిత్రం విన్నారు. ఈ కథ 1991 అక్టోబర్ 30 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.